మావా నమస్తే. మనం అయితే బండి అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించాం మావా. ఎందుకంటే మనం పోయే దూరము, మనం ఎంతగానో డీజిల్ మోసుకుపోవాలంటే కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ మళ్ళీ బురదలకి వెళ్ళి పోవాలంటే చాలా కష్టం మావా. అందుకని చెప్పేసి నేనైతే సాయంత్రం ఫుల్ ట్యాంక్ చేయించాను. పొద్దున్న నుంచి అయితే ఒక 3 ఎకరాల నాటుకైతే దున్నేనా. అది అయిపోయింది. ఇక ఫుల్ ట్యాంక్ చేసుకొని అయితే బయలుదేరుతాను మావా. మన మామూలుగా ఉండదు చాలా దూరం మోసాలంటే. ఇక మేమైతే పోతాను మావా. పోతా అంటే మధ్యలో మాకు ఎందుకో టప్ అని సౌండ్ వచ్చింది. అరే ఏంద్రా బండి ఆపు చూసే వరకు ఫుల్ కూలిండి మొత్తం అయితే వెళ్ళిపోయింది, ఏం లేకుండా మొత్తాన్ని మొత్తం పోయింది. ఏందని చూసాము. ఇక బానర్ లేపు చూసే వరకు అయితే ఫ్యాన్ బెల్ట్ దిగింది మావా. ఫ్యాన్ బెల్ట్ అయితే దాని పాతగా అయిపోయింది, షోరూమ్ నుంచి వచ్చింది కదా, ఇప్పటివరకు మళ్ళీ ఏమీ వేయలేదు మనం, అప్పటి నుంచి వచ్చింది. దాని మొత్తం టీతులు మొత్తం పోయినాయి, దాని గ్రిప్ లేకుండా అయిపోయింది. ఇక దాన్ని అయితే మేము పట్టుకొని బండి అయితే పక్క పెడతాం మావా. చెర్ల బాటకు వచ్చాక చెర్లనే అయిపోయింది. ఇక మనం అయితే షోరూమ్కి వచ్చి అయితే కొత్తది తీసుకున్నాం. కొత్తది తీసుకొని అయితే తెల్లారైతే ఎక్కించాం మావా. ఇక మనకు టైం లేదు, అప్పటికే షోరూమ్ క్లోజ్ చేసే టైం పోయాం మేము. తెల్లారైతే ఎక్కించిన. ఇక ఇట్లా చిన్న చిన్నవి అంటే మనం చేసుకుంటాం మావా. పెద్ద పెద్ద వాడికి అయితే మెకానిక్ వెళ్తాం. చిన్న చిన్నవి అంటే మనమే ఎక్కించుకుంటాం. ఏమైనా పట్టీలు గిట్టీలు ఏమైనా సెట్ చేసుకుంటాం మావా మనమే.